హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం గట్టిగా ఉన్న బెల్లంని పొడి చేయడానికి ఏదైనా రాయితో దంచడం కానీ మిక్సీ జార్లో వేయడం కానీ చేస్తుంటాం కదా. ఇప్పుడు వాటితో పని లేకుండా మనము ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా బెల్లంని పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ బెల్లం తీసుకుంటున్నానండి. ఈ 1 కేజీ బెల్లంని చూడండి, మనం ముందుగా చాక్తో కానీ ఏదైనా దంచేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కదా, అసలు రావడం లేదు కదా. ఇది ఇలా గట్టిగా ఉండడం వల్ల మనకి కట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఈ బెల్లంని చాలా ఈజీగా సాఫ్ట్ కేక్ లాగా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనము ఇలా ఒక కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లో మనము ఏదైనా స్టాండ్ కానీ లేదంటే ఇలా ఏదైనా ప్లేట్ ఉన్నా కూడా ఈ ప్లేట్ని మనము ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ కుక్కర్ని మనము ఒక 5 నిమిషాల పాటు మనం ప్రీహీట్ చేసుకుందాం. దీనిపైనే మనము ఇప్పుడు ఒక లిడ్ మూసేసి కుక్కర్ లేదంటే కుక్కర్ మూతైనా వేసేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాం. మీరు కుక్కర్ లేకున్నా కూడా ఏదైనా మందపాటి గిన్నె అయినా పెట్టి అందులోనే ఇలా స్టాండ్ కానీ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 మినిట్స్ తర్వాత మనము ఇంకో ప్లేట్ని ఇలా పెట్టుకొని అందులో మనం ఎంతైతే బెల్లం తీసుకుంటామో ఆ బెల్లంని ఇందులో ఇలా పెట్టుకొని తర్వాత 5 to 10 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మనము లో టు మీడియంలోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలి, లేదంటే బెల్లం అనేది త్వరగా మెల్ట్ అయిపోయి మనకి పాడవుతుంది. కాబట్టి లో టు మీడియంలోనే 5 to 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత చూసుకుంటే చూడండి, నేనైతే ఇక్కడ 8 మినిట్స్ పెట్టుకున్నాను. 8 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము బెల్లంని రిమూవ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెల్ట్ చేయకుండా ఇలా కొద్దిగా మెల్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లంని తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బెల్లంని తీసుకుంటున్నానండి, లేదంటే మీరు ఏదైనా క్లాత్తో వెంటనైనా తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత కింద ఉన్న ప్లేట్ని రిమూవ్ చేసేసి ఇలా నైఫ్తో సన్నగా చూడండి, చాలా ఈజీగా కట్ అవుతుంది కదా. ముందు మనకి కట్ చేస్తుంటే ఇలా పొడి పొడిగా రాకుండా చాలా కష్టపడాల్సింది వస్తుంది. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఇలా నైఫ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొబ్బరి తురుముకుంటాం కదా, అలా అయినా తీసుకొని దీంట్లో అయినా మనము బెల్లంని ఈజీగా తురుముకోవచ్చు. చూడండి, మనం తురిమేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా తురమవచ్చు. మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఊరికే అలా అంటుంటే సాఫ్ట్గా తురుమవుతుంది. చూడండి, ఇలా తురుముకోవచ్చు. చూడండి, బెల్లం అనేది తురిమిన తర్వాత ఎలా సాఫ్ట్ పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఇది కూడా లేదు అనుకుంటే మన దగ్గర పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తో అయినా కూడా మనము ఈజీగా బెల్లం పైన ఇలా పీల్ చేస్తూ వస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా. కాబట్టి మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా మూడిట్లో ఏదైనా మీకు నచ్చిన దాంట్లో మనం ఇలా బెల్లంని ఈజీగా పొడి చేసుకోవచ్చు. బెల్లంని ఇలా పొడి చేసి పెట్టుకోవడం వల్ల మనకి వంటలలో కానీ స్వీట్స్లో కానీ వేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. నేనైతే ఇక్కడ బెల్లంని ఇలా తురుముకుంటున్నానండి. నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఇలా మొత్తం బెల్లంని అంతా ఇలా తురిమేసుకొని ఇలా పొడి చేసుకున్నాను. ఇలా పొడి చేసుకున్న బెల్లంని మనము కొద్దిసేపు 1 లేదా 2 గంటల సేపు అయినా మనము ఈ బెల్లంని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఈ చెమ్మ అనేది లేకుండా చాలా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనము ఏదైనా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనము ఆరబెట్టకుండా అలానే స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఏదైనా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ బెల్లంని కొద్దిగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి వంటలలోకి వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.